బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సో ఎవరో కాదు, ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. రవి అన్నకి నాకు బాండింగ్ ఎట్లుంటది అని అంటే, అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. చెప్పుకోవడానికి కూడా అది మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు అంత టైం కూడా లేదు. ఎందుకు అనంటే రవి అన్నకి షూట్ ఉందంట ఇవాళ. సో ఎక్కువ టైం లేదు. బాబీ అంటే రవి అన్న వాళ్ళ బాబీ అంటే ఆల్రెడీ తెలుసు కదా, వదిన. కానీ మేము ముద్దుగా వదినని బాబీ అని చెప్పేసి నిక్ నేమ్తో మేము పిలుచుకుంటాము. సో బాబీ వచ్చేసి స్టూడియో లొకేషన్ దగ్గరికి వెళ్ళామని చెప్పింది. సో అన్ననేమో రామానాయుడు స్టూడియోలో ఆహాకి సంబంధించిన షూట్లో ఉందంట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా షూట్ లొకేషన్కి వెళ్దాము. సో అక్కడ ఏమేమి జరుగుతాయి, ఏమేమి డిస్కషన్ చేస్తాం అనేది ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూడండి. అండ్ రవి అన్నకి నాకు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, నాకైతే సీరియస్గా చెప్తున్నా, నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి సంథింగ్ స్పెషల్ చూసినప్పటి నుంచి నాకు రవి అన్న అంటే చాలా ఇష్టం. ఆ సంథింగ్ స్పెషల్లో ఉన్న కొంచెం ఇష్టము అంటే రెగ్యులర్గా చూసేదాన్ని. దట్టు ఫ్రైడే మాత్రం అసలు మిస్ చేసేదాన్నే కాదు, ఎందుకంటే ఫ్రైడే గెటప్లో వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత అన్నని కలవడానికి చాలా కష్టాలు అని అంటే చూడాలి ఒక్కసారి చూస్తే చాలు అనుకున్నా. కానీ ఆ ఒక్కసారి చూడాలి అనుకున్న ఇష్టం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, అంటే ఏ సందర్భం దొరికితే, బర్త్డే కావచ్చు, వదిన బర్త్డే కావచ్చు, లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ కావచ్చు, కలవాలి అనుకుంటే అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం బిజీ షెడ్యూల్, షూట్స్ అవి ఉంటాయి కాబట్టి. సో అది బాబీకి చెప్తే బాబీ టైమింగ్ కానీ అది చేసి చెప్తుంది. సో నన్ను చూసిన వెంటనే ఒక స్మైల్ ఉంటుంది అన్న ఫేస్లో. ఎట్లా అంటే, హాయ్ నాన్న, హాయ్ బంగారం, తను ఎట్లున్నావు, ఎట్లా నడుస్తున్నావు, మాస్ మొత్తం. కానీ ఎనర్జీ మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక్కసారి అన్నను కలిస్తే ఫిదా అయిపోతారు అందరూ. సో అదే బాండింగ్ నాకు ఉంది. ఈ బాండింగ్ ఏదైతే ఇప్పుడు ఉన్న బాండింగ్, అన్న చెల్లెల బాండింగ్ ఏదైతే ఉందో, ఇది లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మధ్యలో ఆపేసిన కదా. సో డిగ్రీ సెకండ్ ఇయర్లో కలవడానికి చాలా ట్రై చేసిన, అవ్వలేదు. ఫైనల్ ఇయర్లో ట్రై చేశాను, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే, అప్పటికి అన్న పైన చాలా యూట్యూబ్లో చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. సో కూడా అడిగితే వద్దు అని చెప్పేసి ఇంట్లో కూడా పర్మిషన్ ఇవ్వలేదు కలవడానికి. సో అట్లా నేను చాలా డేస్ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రతిసారి ఎప్పుడు నాకు ఎలోన్ అనిపించిన జస్ట్ అన్న వీడియో చూస్తే చాలు, అదొక హ్యాపీనెస్ ఉండేది. నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది అన్న చూసిన. అది నాకు నిజంగా ఇప్పటికి కూడా తెలియదు నాకు అన్న అంటే ఎందుకు అంత ఇష్టము అని చెప్పేసి. అదే ప్రతి ఒక్కరు పెద్ద స్టార్ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను మాత్రం స్కూల్ డేస్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అన్నకి డాడ్ ఫ్యానే. ఒకప్పుడు డాడ్ ఫ్యాన్ ఉండే, ఇప్పుడు మొత్తానికి చెల్లెలైపోయినా. రవి అన్నకి ఆల్రెడీ ఒక సిస్టర్ ఉంది, తన పేరు వచ్చేసి చిన్ని. నాకు వచ్చేసి యూఎస్లో ఉంటుంది. ఇంకొక చెల్లెలు వచ్చేసి నేను మారేట్పల్లిలో ఉంటా. సో మొత్తానికి అన్నకి ఇద్దరు సిస్టర్స్. డౌట్ రావచ్చు, ఇప్పుడు బిగ్ బాస్లో కూడా చాలామంది హమీదా అక్క, సిరి అక్క, సిరి వదిన, సిరి అక్కను కూడా సిరిని కూడా నేను వదిన అనే పిలుస్తా. సో వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే
నేను స్కూల్ డేస్ నుంచి ఉన్నా, వాళ్ళందరూ బిగ్ బాస్ తర్వాత వచ్చినారు. సో అన్నకి दोई बहन है, रवि भैया आप भी फिक्स हो जाओ, आपको 2 बहन है, एक मैं एक చిన్ని దీది. సో హిందీ అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో అప్పుడప్పుడు వదినతో ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా షూట్ లొకేషన్కి వెళ్దాము. మొత్తానికి రాఖీ దగ్గరకు వచ్చేసాము. రాఖీస్ కూడా ఈ రాఖీస్ నచ్చినాయి, ఎందుకంటే దానిపైన బాయ్ అని ఉంది. సో లాస్ట్ టైం కూడా రాఖీ ఫెస్టివల్కి బాయ్ బ్రో అని చెప్పేసి ఒక రాఖీ కట్టాను. సో ఇవాళ ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి చూస్తున్నా, కానీ అంతగా ఏం నచ్చలేవు. ఈ రాఖీ కూడా నచ్చింది, కాకపోతే దానిపైన కూడా బ్రో అని ఉంది. ఇవి చూసాం, నార్మల్గా ఇవి రెగ్యులర్గా అందరూ కట్టుకునే రాఖీస్, అందరు కట్టుకుంటారు సేమ్ రాఖీస్, కాకపోతే రెగ్యులర్గా చూసే డిజైన్స్ అనమాట. సో స్టోన్స్లో అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాము. ఓకే, ఇది నచ్చింది నాకు. ఈ మొత్తానికి ఇది కొనేసుకున్నా. ఒక బాక్స్లో బియ్యం అక్షంతలు, ఇంకొక దాంట్లో కుంకుమ. మొత్తానికి రాఖీ నాకు బాగా నచ్చింది. కనీసం స్మైల్ కూడా ఇస్తలేడు నేను వెనుక నుంచి హాయ్ చెప్తుంటే కూడా. సరే, అమ్మయ్య, మొత్తానికి నా గమ్యానికి చేరిపోయాను, రామానాయుడు స్టూడియోస్. సరే, లోపలికైతే వెళ్ళిపోదాం. మొత్తానికి నేను మా బ్రో దగ్గరికి వచ్చేసాను. నెక్స్ట్ దగ్గర లొకేషన్ అంట. సో ఫొటోస్ అంటే ఇంకా పిచ్చే ఉంటుంది కాబట్టి ఇంకా అలా కొన్ని ఫొటోస్ ఇట్లా అంటే ఆల్రెడీ అన్న షూట్లో ఉన్నారు. నేను సూపర్ ఉమెన్ అని చెప్పేసి కృష్ణాష్టమి ఎవరు వద్దు, జస్ట్ రవి ఓపెన్ వస్తే చాలు. కొన్ని దగ్గర చూశాను శాల్వా కప్పి రాఖీ కట్టడం. సో అన్నకి లాస్ట్ ఇయర్ కూడా రాఖీ కట్టే టైంలో శాల్వా కప్పి మరీ రాఖీ కట్టాను. సో మా అన్న స్టైల్ చూసారు కదా, ఏమేమి తెచ్చినాను చూస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. You with a lot of success and a lot of power. అరే స్వీట్ ఏమైనా ఉందా? నేనే స్వీట్ మర్చిపోయాను. మన దగ్గర స్వీట్ ఏం లేదా? రాగిదా అన్న పడుతుంది అన్నారు. ఆల్రెడీ నొప్పి ఉంది గొంతు, నిన్న ఫుల్ ఫీవర్, మొత్తం బెడ్ పైన ఉంది. చిన్న రాగి చూసుకోండి, తగ్గిపోతాయి. అన్న దానికి దీనికి ఏమైనా సంబంధం? నాకుంది, వద్దు ప్లీజ్. నేను మళ్ళీ ఫోన్ పే చేసేస్తా. చెయ్యి, సరే చెయ్యి, ప్రామిస్ సరే చేస్తా. చెయ్యి నానా
నేను కూడా రాఖీ తీసేస్తా మరి. నేను ఇది మరి ప్రేమతోనే ఇస్తున్నా. లక్ష్మి, ఆ లక్ష్మీ దేవత నీతో ఉండాలని. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. ఇప్పుడు లేట్ చేయకుండా షూట్ లొకేషన్కి వెళ్దాము. అన్నపూర్ణ అందుకే కమిట్మెంట్స్ ఇయ్యా వీలేదు మా టైం నేను లాస్ట్ టైం వచ్చేసిన. నేను అందరికీ అట్లా ఓను ఏమో పేరు సరే మళ్ళీ ఆమె కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. సారీ, నేను నాకే గిల్టీ ఫీల్ అవుతుంది. అంటే ఆ రోజు రాత్రి వేసిలో అది 9 గంటలకు 3 వచ్చిందంట. 9 o'clock నుంచి పొద్దున 7 వరకే. దాని లోపలనే రాఖీ కట్టించుకోవాలి అనేసరికి మా అమ్మనేమో షాద్నగర్ పోయి, మమ్మీ వాళ్ళు మెయిన్ షాద్నగర్ బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ ఆపోజిట్ లేనప్పుడు లోపల పోతుంది. ఆడనే మమ్మీ వాళ్ళు గుట్టి పెరిగింది. మా అమ్మమ్మ కూడా కాదే, మా అమ్మమ్మ వాళ్ళు కాదే. మా వైఫ్ బాంబే అంటే తెలంగాణ ఆమెనే. వాళ్ళ తాత వాళ్ళు వర్క్ చేస్తున్నా. ఆనే సెటిల్ అయ్యి తెలంగాణలో ఆవిడ కొరుట్లా వాళ్ళు షాద్నగర్ అంటే మీరు మళ్ళీ కాల్ చేసినారు కదా, మళ్ళీ పిలిస్తే మళ్ళీ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి. బొమ్మరాకి
మంచి నుంచి 2-3 మైకులు కావాలి. ఒకటే పెట్టింది నేను కదా 2 పెట్టుకోవాలి. మనకి లాస్ట్ రాఖీ నుంచి కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక మంచి పర్సన్ బర్త్డే సెలబ్రేషన్స్ తో మళ్ళీ మేము ముందుకు వద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో మొత్తానికి మా రవి అన్న బర్త్డే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్రో. మన బాండింగ్ ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రవి అన్న నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను రవి అన్నకి ఒక చెల్లిగా, నాకు రవి అన్న ఒక బ్రదర్గా బాండింగ్ అట్లా ఏర్పడిపోయింది. సో రవి అన్న ఫ్యామిలీ మొత్తం ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయాము అనమాట. సో ఇవాళ రవి అన్న బర్త్డే, అట్ ది సేమ్ టైం నాకు ఇవాళ షూట్ కూడా ఉంది. కొంచెం నిన్న నుంచి టెన్షన్ ఉంది, అంటే ఇక్కడ షూట్ ఉంది, ఇక్కడ రవి అన్న బర్త్డే ఉంది. సో నాకైతే రవి అన్న బర్త్డే ఇంపార్టెంట్ కాబట్టి షూట్ నేను మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ 10 to ఇప్పుడు అదే షూట్కి వెళ్ళాలి. సో ఈ షూట్ అయిపోయిన తర్వాత రవి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్, ఇంకా రవి అన్న ఒకటి కొత్తగా మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది, షూట్ కూడా త్వరలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వీడియోని ట్రాక్ చేయకుండా మీకు నచ్చే విధంగా ఈరోజు బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ నాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాను. మాది ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట, యాంకర్ రవి ఫ్యామిలీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది అనమాట. మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. దాంట్లో ఫుల్ ఫన్ అన్ని దాంట్లోనే ఉంటుంది. మా బర్త్డే విషెస్ ఏమన్నా ఉన్నా మా బర్త్డేస్ టైంలో, ఇంకా ఫెస్టివల్స్ టైంలో అన్ని చాటింగ్ గీటింగ్ మొత్తం మా ఇన్స్టా పేజ్లోనే ఉంటుంది అనమాట. సో కేక్ తీసుకొని వెళ్ళిపోదాం. నాకు బాలు అన్న కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండు. పాపం రవి అన్న వాళ్ళ ఇంటికి సిరి, వదిన, ఇంకా కాజల్, సన్నీ అన్న వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారంట. సో మళ్ళీ వాళ్ళకి అక్కడ లేట్ అవుతుంది. అన్న 1 hour నుంచి వెయిట్ చేస్తుందంటే మాకేమో ఇక్కడనే స్ట్రక్ అయిపోయినాం ట్రాఫిక్లో. సో కొంచెం లేట్ అయిపోయింది. చలో చూసారు కదా, మొత్తానికి రవి అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో రవి అన్న కిందికి రావాలి, పైన ఆల్రెడీ అందరూ ఉన్నారంట. సో ప్లేస్ లేదు, కింద ఒక హాల్ లాగా ఉంటుంది. సో ఆ హాల్లోనే ఇంకా సెలబ్రేట్ చేద్దాము. నేనైతే కేక్ ఇవన్నీ పట్టుకొని రెడీగా ఉన్నా. రవి అన్న ఎంట్రీ ఇమాజినేషన్ నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది. సో మొత్తానికి మా రవి అన్న ఎంట్రీ చూసారు కదా, వైట్ షర్ట్లు ఎంత క్యూట్, ఎంత హ్యాండ్సమ్గా ఉందో.
హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలంద చేయమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా చూసారు కదా సక్సెస్ఫుల్ గా రవి అన్న బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రవి అన్న గురించి తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒక కొద్ది వేషాలు వేస్తూనే ఉంటాడు. ఆయన అందరిని ఎంటర్టైన్ చేయడానికి బాగా ట్రై చేశాడు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ హోమ్ టూర్ అనుకుంటున్నాను. సో ఆ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.